ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు, అనేకమైన విషయాలను తెలియజేస్తున్నారు. చాలా చక్కగా మనం దీవించబడుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరితో ప్రత్యేకింపబడిన మాటల ద్వారా మరి ఆయన మనల్ని బలపరచునై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 55:3 వచనం. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దావీదు నాకు చూపు శాశ్వతమైన కృప మనకు చూపే దేవుడై ఉన్నారు. ఆమె దావీదు గారికే దేవుడు కాదండి, మనకు కూడా ఆయన దేవుడై ఉన్నారు. ఆమె చూడండి, దావీదు తన జీవితంలో చక్కగా దేవుని మాటలు వినడం ద్వారా మరి దేవుని కృపను పొందుకున్నారు కదండి. అందుకనే దావీదు పైన దేవుడు ఒక అద్భుతమైన కృపను మరి కుమ్మరించిన దేవుడై ఉన్నారు. మరి మన పైన, మన కుటుంబాలపైన దేవుని కృప కుమ్మరించబడాలంటే, దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనం కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుని మాట విన్నవారు బ్రతుకుతారు. ఆమె ఈ భూమి పైన దేవుని మాట విన్నవారు మరి అద్భుతమైన జీవితాన్ని జీవించారండి. చెడిపోయిన వారు, పడిపోయిన వారు ఎవ్వరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు. ఎవరిని మనం చూడలేదు ఇప్పటి వరకు. ఆమె చూడండి, దేవుని మాట మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. దేవుని మాటల ద్వారా నూతనమైన బలము పొందుకుంటాం. దేవుని మాట ద్వారా మనం జీవించబడతాం. దేవుని మాటల ద్వారా మనం సరిచేయబడతాం, బ్రతుకుతాం. మరి దేవుని మాట వినడం ద్వారా మనము నూతనమైన కృపను మనము పొందుకుంటూ ఉంటామండి. ఉదయకాల సమయంలో దేవుని మాటని వినని వారిగా ఉన్నారా? ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నా దేవుని మాటకి చెవిని ఒక్కని వారిగా ఉన్నారా? దేవుని మాట వినని కుటుంబంగా ఉన్నారా? చూడండి, దేవుని మాట వినకపోతే ఆయన కృపను మనం పొందుకోలేమండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేకమైన విషయాలతో దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నోసార్లు మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రేమతో మరి దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నా మనము దేవుని మాటలను మనం వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మన నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, లేకపోతే మన సొంత పద్ధతుల ప్రకారం మనం వెళ్తూ జీవితంలో అన్ని కోల్పోతూ ఉన్నాం కదండి. చూడండి, అలాంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీలు లేదు. మనకు పుట్టిన బిడ్డలు మన మాట వినకపోతే, మనం మంచి చెప్పినప్పుడు వినకపోతే, వాడిని చూసి మనము చాలా మరి బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా మాట వినట్లేదు అని చాలా వేదన పడుతూ ఉంటాం. లేకపోతే వాడిని గద్దిస్తూ ఉంటాం, ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటాం. ఇలా చాలాసార్లు మన జీవితాల్లో మన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. దేవుడు కూడా అంతే, మనల్ని చాలాసార్లు మరి ప్రేమిస్తూ, హెచ్చరిస్తూ, మరి బోధిస్తూ అనేకమైన సార్లు నడిపిస్తున్న ఆయన మాట వినకుండా వెళ్తూ ఉంటాం. దేవుడు మరి ఆయన దృష్టికి ఏవి మంచో అవి మనకు మంచిగా మారిపోవాలి. ఆయన దృష్టికి ఏవైతే అసహ్యమో అవి మనకు అసహ్యంగా దేవుని బిడ్డలుగా మనకు ఉండాలి అండి. ఉదయకాల సమయంలో మంచి వాటి వైపు మన దృష్టి, మంచి వాటి వైపు మన కుటుంబం, మంచి వాటి వైపు మరి మన అడుగులు ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఏ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతుండగా దేవుని మాటలు వింటూ ముందుకు సాగుదాం. చక్కనైన జీవితాన్ని జీవిద్దాం. మరి దేవుడు సమస్తమైన వాటిని నేర్పిస్తుండగా ఆయన మాటల్ని పట్టుకొని బ్రతుకుతామండి. ప్రాముఖ్యంగా మన జీవితాల్లో మనము ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థిద్దాం. ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుదాం. ప్రతి విషయంలో దేవుని కృపను పొందుకునే వారిగా ఉందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతుండగా మరి ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాలు నెరవేర్చబడను కాక. దేవుని మాటలు వింటే దీవించబడతాం. ఆమె ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, చక్కని నా మాటల ద్వారా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం.
ఆయా దావీదు పైన చూపించిన శాశ్వతమైన కృప ప్రభా ఇదిగోండి మా పైన చూపిస్తావని ఉదయకాల సమయంలో స్పష్టంగా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఆయా ఇదిగోండి దావీదు ప్రభా తన జీవితంలో ఆయా ఇదిగోండి చక్కనైన రీతిలో మీ మాటను విని భయభక్తులు కలిగిన జీవితంతో ముందుకు సాగినప్పుడు అద్భుతమైన కృపను తన పైన మీరు కుమ్మరించినట్లుగా మేము కూడా ఆయా మీ మాటను వినే వారిగా ఉందుము కాక. ఏ ఉదయకాల సమయంలో మీ మాటను విడిచిపెట్టి అయా ఇదిగోండి ఎంతమంది అయితే మరి జీవితాల్లో వారి నిర్ణయాలు వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్తున్నారో వారితో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ రమ్మని వేడుకున్నా. అయ్యా నీ మాట విన్నప్పుడే మేము మా జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మిమ్మల్ని విడిచి మీకు దూరంగా బ్రతుకుతే మా జీవితం శూన్యమయ్యా. ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా గమనించి అయా ఇదిగోండి మీకు లోపడే వారిగా ఉంటే కృప చూపించమని వేడుకుంటున్నాం. అయా అందరికి కూడా మంచి ఆరోగ్యం క్షేమాన్ని మీరు కలగచేయండి. నెమ్మది సమాధానం సంతోషాన్ని కలగచేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పైన మీ శాశ్వత కాలపు కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడును కాక. ఆయా మీ కృపను పొందుకునే వారిగా మేము ఉంటే కృప చూపించమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీద ఆయా మీ కృప మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.